మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సుబుద్ధి దయను సంపాదించును. మనం ఈ లోకంలోని అనేక రకమైన పనులు చేసే వారంగా ఉంటాం. అనేక రకమైన జాబుల్లో పనిచేసే వారంగా ఉంటాం. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి పని చేయాల్సిందే, కష్టపడాల్సిందే. కష్టపడకపోతే మన అవసరాలు, మన అక్కర్లు తీర్చుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. మనల్ని మనం పోషించుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. మంచి మంచి గృహాలు కట్టుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. రకరకాలుగా మన అవసరాలు, మన అక్కర్లు తీర్చుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కష్టపడాల్సిందే, కష్టపడి పని చేయాల్సిందే. మనం ఈ లోకంలోని అనేక రకమైన పనులు చేసే వారంగా ఉంటాం. ఏ పని చేసినా కానీ మంచి మనసుతో చేసే వారంగా ఉంటే దేవుడు దీవించేవాడిగా ఉంటాడంట. మనల్ని దేవుడు మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. మనం మంచి మనసుతో పని చేసినప్పుడు మన మనుషుల చేత ఘనతలు పొందుకునే వారంగా ఉంటాం. యాజమానులు మనల్ని కూలికి పెట్టుకున్నప్పుడు యాజమానులకి వాడికి ఎందుకు పని చేయాలి అని పని వచ్చినా కూడా మంచి నైపుణ్యం కలిగి కూడా వర్క్ అన్నీ తెలిసినా కూడా కొంతమంది పని చేయరు. ఈ లోకంలో అన్ని రకాల పనులు చేసే వారంగా ఉంటాం. దాంట్లో మనకి నైపుణ్యం తెలిసినా కానీ, దాంట్లో వర్క్ మనకు తెలిసినా కానీ మనం మంచి మనసు లేకుండా ఆ పనిని చేయకుండా ఉండే వారంగా ఉంటాం. ఆ యాజమానులకి ఎందుకు చేయాలి అని లోపల మంచి మనసు లేకుండా చేసే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు, అలా ప్రవర్తించే వరంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వరంగా ఉంటే మనల్ని ఎవరైతే పనికి పెట్టుకుంటారో వారి ఎదుట మనం ఘనతలు పొందుకోకుండా వారి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. వారి చేత ఘనతలు పొందుకోకుండా ద్వేషింపబడే వారంగా ఉంటాం. మనం ఏ పని చేసినా కానీ మంచి మనసుతో చేయకపోతే యాజమానులకి నేనెందుకు వర్క్ చేయాలి, నేనెందుకు పని చేయాలి అని పని వచ్చినా కూడా పని చేయకుండా పైపైన చేసే వారంగా ఉంటే, ఆ పనిని సమర్థవంతంగా చేయకుండా ఉండే వారంగా ఉంటే, మళ్ళీ ఆ పని సరిగా చేయకుండా మనం యాజమానుల దగ్గర డబ్బులు తీసుకునే వారంగా ఉంటాం. అలా తీసుకునే వారంగా ఉంటే యాజమానులు మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు. యాజమానుల చేత మనం ఘనతలు పొందుకోలేము. దేవుని చేత కూడా ఘనతలు పొందుకోలేము. దేవుని చేత కూడా దీవెనలు మనం పొందుకోలేము. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సుబుద్ధి దయను సంపాదించును. ఏంటంట, మంచి మనసు కలిగి మనం ఏ పని చేసినా కానీ మనలో కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు లేకుండా మంచి మనసుతో ఆ పని చేసినప్పుడు యాజమానుల చేత మనం ఘనతలు పొందుకునే వారంగా ఉంటాం. యాజమానులు మనల్ని ద్వేషించకుండా మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు. వీరు చాలా కష్టపడి పనిచేశారు, వీరు సమర్థవంతంగా పనిచేశారు అని మనల్ని మెచ్చుకునేవారుగా ఉంటారు. మంచి మనసుతో పనిచేసినప్పుడు దేవుడు కూడా మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. మంచి మనసుతో పనిచేసి ఆ యాజమానుల దగ్గర ఆ డబ్బులు మనం తీసుకునే వారంగా ఉంటే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. కొంతమంది ఇతరులు బ్రతుకుతుంటే వారవరు,
ఇంటి పక్క వాళ్ళు కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ఎదురోళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, జాబుల్లో పనిచేసే దగ్గర వర్క్ నేర్చుకొని, పని నేర్చుకొని మంచిగా ఉన్నతమైన స్థితిలో ఎదుగుతుంటే ఎదగనీయకుండా చేసేవారుగా ఉంటారు. వారి మీద వారు ఎదగకూడదని, ఎదుటివారు ఎదగకూడదని వారి మీద కుళ్ళు, స్వార్థం, అసూయ కలిగి వారిని చెడగొట్టేవారుగా ఉంటారు. పనిని నేర్చుకోనికుండా, వారు పైకి ఎదగకుండా, వారు పనిని నేర్చుకోకుండా వారిని చెడగొట్టేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఎదుటివారి మేలు ఓర్వలేని వారంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఎదుటివారు ఎదుగుతూ ఉంటే మనం వారికి సహాయం చేసే వారంగా ఉండాలంట, సహకరించే వారంగా ఉండాలంట, వారికి మనం నేర్పించే వారంగా ఉండాలంట. అంతేగాని వారిని పడగొట్టాలని, వారు ఎదగకూడదని వారి మీద కుళ్ళు, స్వార్థం, అసూయ కలిగి ఉండే వారంగా ఉంటే మనమే నష్టపోతాం అంటాడు దేవుడు. దేవుడు అందుకే అంటాడు, కొంతమంది ఇతరులు బ్రతుకుతుంటే కొంతమంది ఓర్వలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. మంచి మనసు లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఎదుటివారు పని నేర్చుకునేటప్పుడు, ఎదుటివారు పనిలో మనకంటే నైపుణ్యం కలిగి ఉండేవారుగా ఉంటే, ఎదుటివారు మనకంటే మంచిగా పనిచేసేవారుగా ఉంటే, ఎదుటివారు మనకంటే వర్క్ సమర్థవంతంగా చేసేవారుగా ఉంటే వారిని ప్రోత్సహించే వారంగా ఉండాలంట. మనకన్నా ఇతరులు సమర్థవంతంగా పనిచేసేవారుగా ఉంటే, మనకన్నా ఇతరులు పనిలో నైపుణ్యం కలిగి ఉండేవారుగా ఉంటే, మనకన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకునేవారుగా ఉంటే కొంతమంది వారిని చెడగొట్టేవారుగా ఉంటారు. వారు అలా నాకన్నా పై స్థితిలో ఉండకూడదు అని వారిని ఎలా చెడగొట్టాలా, వారిని ఎలా పడగొట్టాలని చూసేవారుగా ఉంటారు. దేవుడు అంటున్న ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనం నష్టపోతాం అంటున్న దేవుడు. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేమంట అలాంటి మనసు కలిగి ఉండే వారంగా ఉంటే. మనుషుల చేత కూడా ద్వేషింపబడే వారంగా ఉంటాం. మనం పనికి వెళ్ళిన దగ్గర, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర అలాంటి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటే మనుషులందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. ఈమె మనసు మంచిది కాదు, ఇతని ప్రవర్తన మంచిది కాదు, ఎదుటివారు బ్రతికితే ఇతడు ఓర్వలేని స్థితిలో ఉండేవాడుగా ఉంటాడో, ఓర్చుకోలేని స్థితిలో ఉండేవాడుగా ఉంటాడో, ఇతరులు బ్రతుకుతూ ఉంటే వారిని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడో అని ఇతరులు ద్వేషించేవారుగా ఉంటారు మనల్ని. అందుకే మనం మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం పని చేసేటప్పుడు కూడా మనకి పని వచ్చిందని, పనిలో నైపుణ్యం కలిగి ఉన్నామని, అందరికంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తున్నామని మనం ఎదుటివారిని లెక్క లేకుండా తీసివేసే వారంగా ఉంటే, ఎదుటివారిని హేళన చేసే వారంగా ఉంటే, గర్వాంధులంగా, అహంకారులంగా మనం జీవించే వారంగా ఉంటే మనం నష్టపోయే వారంగా ఉంటాం. అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా ఉండే వారంగా ఉంటాం. అందుకే అలాంటి మనసు కూడా మంచిది కాదు అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.